గుంటూరు మంగళగిరిలో వైసీపీ చేపట్టిన సమర దీక్ష రెండో రోజుకు చేరింది. దీక్షలో నేతలు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. డ్వాక్రా రుణమాఫీ చేస్తా, రైతు రుణమాఫీ చేస్తా, బంగారం రుణమాఫీ చేస్తా, నిరుద్యోగులందరికీ ఉద్యోగం ఇప్పిస్తా, లేని పక్షంలో ప్రతి ఒక్క ఇంటికి 2,000 రూపాయలు చొప్పున ఇస్తాను, అలాగే ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టిస్తాను అని చెప్పని హామీ ఇచ్చాడు. ఇంచుమించు 1,75,00,000 ఇల్లు కట్టిస్తానని చెప్పని హామీ ఇచ్చాడు. ఈనాడు చూస్తే సంవత్సరం గడిచినా సరే 1,75,00,000 ఇల్లు కాదు కదా, 2,000 రూపాయలు చొప్పున కాదు కదా. మన రాష్ట్రంలోంచి దోచుకుని ఓ పక్కన తెలంగాణ తీసుకెళ్లి తగలెడుతున్నాడు చంద్రబాబు నాయుడు. కోట్ల రూపాయలు తీసుకెళ్లి ఎమ్మెల్సీ ఎన్నికల కోసం అని చెప్పని ఖర్చు పెడుతున్నాడు. ఇవాళ రాజధానికి వ్యతిరేకం అని చెప్పని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తున్నారు. మేము మొట్టమొదటి నుంచి చెప్తానే ఉన్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజధానికి వ్యతిరేకం కానే కాదు. బలవంతంగా భూములు లాక్కుంటే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన మీ అందరి తరపున పోరాడతామని చెప్పని కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఉద్యోగాలు ఇప్పిస్తా అని చెప్పన్నారు, అన్ని రకాల మాయమాటలు చెప్పారు. ఇవాళ చూస్తే దేహి అని చెప్పి అనుకునే పరిస్థితిలో ఉంది. ఇంచుమించు 35-38 వేల ఎకరాలు బలవంతంగా లాక్కుని వాళ్ళే సెల్ఫ్ డబ్బా ప్రజల్లో ఇచ్చేశారని చెప్పంట. ఈయన చూసి మరి ఈయన పెద్ద అందగాడని చెప్పని ప్రజలు వచ్చేసి భూములు ఇచ్చేశారు. మరి అసలు మరో పక్కన చూస్తే విజయవాడలో దీక్ష, నవనిర్మాణ దీక్ష అని చెప్పని పెట్టాడు. ఈయన రాష్ట్ర ముఖ్యమంత్రి లేదని చెప్పంటే ఉపదేశ నాయకుడు అలవాటు అయిపోయి 10 సంవత్సరాల పాటు ఇవాళ కూడా మళ్ళీ దీక్షలు చేస్తున్నాడు. ప్రజల తరపున ఏదో చేస్తాడని చెప్పని ఎన్నికల్లో మీకు తీర్పిచ్చారు ప్రజలది, మిమ్మల్ని నమ్మారు. మళ్ళీ నువ్వు దీక్షకని చెప్పని ఒక హైవే మొత్తం